Hi, this is Priya. Welcome to AJ News. మారుతున్న కాలం దృష్ట్యా టెక్నాలజీ విపరీతంగా అందుబాటులోకి వచ్చింది. సెల్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని అరచేతిలోనే చూడవచ్చు. ఆధునిక టెక్నాలజీతో కూర్చున్న చోటికే ఏదంటే అది క్షణాల్లో వస్తూ ఉండడంతో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా పోలీస్ శాఖలో కూడా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ విషయం 100లో 10 మందికే తెలుసు. మిగతా వారికి కూడా ఉపయోగపడాలి అని కంటెంట్ అందిస్తున్నాం. వీడియో చివరి వరకు చూడండి. సాధారణంగా కంప్లైంట్ చేయాలి అంటే ఇప్పటి వరకు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇది ఒకప్పటి లెక్క, కానీ ఇప్పుడు లెక్క మారింది. టెక్నాలజీ ప్రకారం కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కూర్చున్న చోటు నుంచే పోలీస్ స్టేషన్కు రాలేని వారు వాట్సాప్ లేదా టెక్స్ట్ మెసేజ్ చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పోలీసులు తెలిపారు. అయితే ఆన్లైన్లో కంప్లైంట్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఖచ్చితమైన ఎవిడెన్స్ ఉండాలన్నారు. నూతన చట్టాల ప్రకారం ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశం వచ్చిందన్నారు. ఈ అవకాశం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వార్తలు మీ మొబైల్లోకి క్షణాల్లోకి రావాలి అంటే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. డిస్ప్యూట్స్లో కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఫ్రీగా వచ్చి ఇప్పుడు నిర్భయంగా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. పాత డేట్లు అయినా కానీ అఫెన్స్ కాగ్నైజెన్స్ అఫెన్స్ అయ్యి ఉండి వారి దగ్గర ఎవిడెన్స్ ఉంటే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు. ఇంకా ఎవరైనా ఫ్రీగా ఒకవేళ పోలీస్ స్టేషన్ దగ్గర రాలేకపోతే ఈవెన్ వాట్సాప్ మెసేజ్ పెట్టినా చాలు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. కొత్తగా వచ్చిన మనకు వెసులుబాటు అది చట్టం ప్రకారం. గౌరవ మంత్రి మాజీ మంత్రి గారు యనమల రామకృష్ణ గారు ఆయన సంగతి మీద అందరికీ తెలుసు. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎలా చేయరు. అంతేకాకుండా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సాయిల్ కానీ రెడ్ సాయిల్ కానీ ఇసుక కానీ ఎవరైనా సరే ఒక్క ట్రాక్టర్ మట్టి తీయాలన్నా మైనింగ్ పర్మిషన్ ఉండాల్సి, వే బిల్ ఉండాలి, మైనింగ్ పర్మిషన్ ఉండాలి. అటువంటి లేని పక్షంలో తప్పకుండా వెహికల్స్ సీజ్ చేస్తారు. ప్రతి లారీకి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సింది. అలాగే గ్రామాల్లో సారాయి కూడా బాగా ఎక్కువగా ఇది అవుతుంది. సారాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తాయి. సారా అసలు ఇల్లీగల్ ఐడి లిక్కర్ అనేది సమస్య లేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్గా రైడ్ చేసి కేసులు నమోదు చేస్తాం. ఏ సాయిల్ కానీ పెడుతున్నప్పుడు దాని మీద అది కవర్తో క్లోజ్ చేయాలి. అది లేకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కానీ నెగ్లిజెన్స్ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేస్తాం. హైవే మొబైల్ అలర్ట్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ తప్పకుండా.